వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్ఞానధార. గట్టిగా నీవు ఆర్తితో ఏడిస్తే నేను నీ బాధలు తీరుస్తా అంటుంది ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఆర్తితో ఏడవాలి, నీ కన్నీరు ఆమె పాదాలనే కడగాలి. అప్పుడు నీ ఇంటి స్లాబ్ పగలగొట్టుకోనైనా కానీ అమ్మ నీ ఇంట్లో నీకు ప్రత్యక్షమై నీ బాధలన్నీ తీరుస్తుంది అనటంలో సందేహం అనేటువంటిది లేనే లేదు. జ్ఞానధార, గట్టిగా ఏడు, నీ బాధలన్నీ తీరుస్తా. చిన్నపిల్లవాడికి ఆట బొమ్మలిచ్చి తల్లి తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. వాడు ఆ బొమ్మలతో ఆడుకొని ఇసుగు పుట్టి ఆ బొమ్మల్ని అవతల పారేసి ఆకలయి ఏడుస్తే అప్పుడు దగ్గరకు వస్తుంది. అంతవరకు ఆమె రాదు, రావాల్సిన అవసరం కూడా లేదు. అలాగే జగన్మాత కూడా మన కోసం సంసారం అనే బొమ్మనిచ్చింది. అక్క, చెల్లి, అన్నుడు, తమ్ముడు, అమ్మ, నాన్న అనేటువంటి బొమ్మల్ని ఇచ్చిందనమాట. వాటి అందానికి వ్యామోహితుడై ఇచ్చినటువంటి అమ్మనే మరిచిపోయి సంచరిస్తున్నాడు. కాంతా కనకాలే సర్వస్వమని నమ్మి వ్యామోహితుడై ఇచ్చినటువంటి జగన్మాతనే మర్చిపోయి కృతజ్ఞులవుతూ ఉన్నాడు. వీడికి రోగం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే పూజలు, హోమాలు, జపాలు, తపాలు చేపిస్తున్నాడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు గుర్తు రావట్లే. అందువల్లనే కష్టాలు పరంపరగా వస్తున్నాయి మానవుడికి అంటాడు. తీవ్ర వ్యాకులతతో ఏడ్చి ఆర్తితో అమ్మ పాదాల ముందు నీ కన్నీటితో ఆమెకు అభిషేకించినట్లయితే ఆమె నీ కోరికలన్నీ కూడా తీరుస్తుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అవసరమైతే ఆమె యొక్క సృష్టి పనులన్నీ మానుకొని నీకోసం వస్తుందన్నమాట. అటువంటి కరుణామయి, దయామృత స్వరూపిణి, మాయామయి అయినటువంటి జగజ్జనని నీ ప్రార్థనను ఆలకిస్తుంది. నిజమైన ఆర్తి నీలో ఉండాలి. అది ఉంటే తప్పనిసరిగా వస్తుంది. ఆ విధంగా చేసినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? జగద్గురు ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద, ఇప్పుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెళ్ళమూడి అమ్మవారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కన్నీటితోటి అమ్మవారి పాదాలు కడిగారు. అందుకే వాళ్ళందరూ కూడా ఈరోజు ధృవతారులై నిలిచిపోయారన్నమాట. ఆ విధంగా చేయగలమా అని ఆలోచించుకుంటే చాలు. మనం ఆ విధంగా చేయలేం. మనం చేయగలిగింది ఒకటే, ఎదుటివాడికి సహాయం చేయటం. దేవుడున్నాడు అనేది పక్కన పెట్టు, అది నీ మైండ్కి అందదు. కాబట్టి మనం చేయగలిగింది ఏంటి అంటే, మన డబ్బు ఉంది కాబట్టి మనం అనుభవిస్తూ మిగిలినటువంటి దాన్ని పేదవాళ్ళకి దానం చేయడం, అంతే. అంత నీకు చదువు ఉంది, విద్య నేర్పు. ధనం ఉంది, దానం చెయ్యి. ఆరోగ్యం ఉంది, రోగులను బాధపడేటువంటి వాళ్ళకి సేవ చేయడం. అంతకు తప్పితే చేయగలిగింది ఏమీ లేదు. దెర్ ఈజ్ నో ఇంపాసిబుల్ టు ద మదర్. మాయామైనటువంటి అమ్మకి అన్నీ సాధ్యమే. నన్ను ఎందుకు ఇలా సృష్టించావు అని మనం అడగలేం. ఆమెను అడగగలమా? అడగలేం. ఎందుకు అంటే అది నా ఇష్టం ఉంటుంది ఆమె. వాళ్ళకే జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చావు, నాకు ఇవ్వలేదు. వాళ్ళకే ఆరోగ్యాన్ని ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు అంటే అది నా ఇష్టం పోరా ఉంటుందన్నమాట, అంతే. కాబట్టి ఎందుకు అని అడిగేటువంటి అధికారం మనకు లేదు. ఈ సృష్టి, ఈ రూపం, ఈ సృష్టి స్వరూపం కూడా నీ ఇష్ట ప్రకారమే. కానీ ఈ ఆట నుండి నన్ను గట్టెక్కించు తల్లి అని అమ్మను కోరుకోవటం తప్ప నీవు చెయ్యని ఏమీ లేదు. కాబట్టి మదర్ ఈజ్ బిగినింగ్ టు ద వరల్డ్. అది సృష్టికే మూలం, మొట్టమొదటిది అమ్మే తొలి అనడంలో సందేహం లేదు. కాజ్లెస్ కాజ్ అవర్ బర్త్. కారణం లేనటువంటి కారణమే నీ జన్మ అవుతుందన్నమాట. ఆబ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయని అంటారు. మాయామైనటువంటి అమ్మకి అన్నీ సాధ్యమే, అసాధ్యం అంటూ ఏమీ లేదు ఆమెకు. పృథివ్యాం పుత్రాస్తే
జనని బహవస్సంతి సరళాః పరం తేషాం మధ్యే విరళోహం తవ సుతః మదీయోయం త్యాగః సముచితమిదం నో తవ శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి. చూడండి, జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు ఏమన్నారు? ఈయనే జగద్గురువు ఆదిశంకరాచార్యులు, ఇంకొకరు ఎవ్వరూ లేరు, ఈయన మాత్రమే జగద్గురువు ఆదిశంకరాచార్యులు. ఏం చెప్పారు? కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి. కాబట్టి నన్ను, నా ఆర్తి నీవు ఆలకించకపోయినట్లయితే నీకే ఇబ్బంది అని చెప్పాడు ఆయన. ఎందుకంటే కన్నది నీవే కాబట్టి, సృష్టించింది నీవే కాబట్టి నా ఆర్తిని ఆలకించమ్మా అని అన్నాడు. పన్నాల రాధాకృష్ణ శర్మ గారు మహా గొప్ప పండితుడు. ఆయన అంటాడనమాట, కాయాజా సౌఖ్యంబే కైవల్య సుఖామంచు చేయారాని యగము చేసేతి నోయమ్మ నావావై దాటింప రావమ్మ ఓ జనని దుస్తారామైనట్టి దుఃఖాబ్ది ముందీది నావావై దాటింప రావమ్మ నా జనని ఆర్తితో ఏడ్చి చిట్ట చివరికి ఏమన్నాడు తెలుసా? హాయి పొందరు కొందరు నీ పాద సన్నిధిని నిలచి కూడా. చూడండి ఏం చెప్పాడో, హాయి పొందరు కొందరు నీ పాద సన్నిధిని నిలిచి కూడా అని చెప్పాడు అనమాట. ఇంకో ఉపమానం చెప్పాడు ఆయన, పాయసమ్మున దర్వికి రుచి తెలియ పని ఏమి కరుణామయి. చూడండి ఎటువంటి ఉపమానం చెప్పాడు మహానుభావుడు. పాయసం వండుతున్నాం, అందులో ఒక గంటె పెడతాం, కర్ర ముక్క, తెడ్డు అంటాం. దాని రుచి దానికి తెలుస్తుందే, ఆ తెడ్డుకి ఆ గంటెకు తెలియదు, అది దాన్ని ఆస్వాదించే వాడికే తెలుస్తుంది. అలాగే అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి వాడికే అందులో ఉండేటువంటి మాధుర్యం తెలుస్తుంది, కానీ సామాన్యుడికి తెలియదు అంటాడనమాట ఆయన అని పన్నాల రాధాకృష్ణమూర్తి గారు శరణు వేదారు. ఈ విధంగా ఆర్తితోటి, అసలు ఎవరి దగ్గర చదువు సంజలు ఏమీ లేకుండా ఆర్తితోటి, కష్టంతో భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకుని ఐక్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు. భక్త కన్నప్ప తెలిసిందే, పరమ దుర్మార్గుడు, కిరాతకుడు, పంది మాంసాన్ని తీసుకొని పెట్టాడు మహాశివుడికి. కానీ ఆయన వద్దన్నాడా? అది ఆర్తి అంటే స్వీకరించి ఆయన కూడా తనలో ఐక్యం చేసుకున్నాడు. అందుకే ఈరోజు భక్త కన్నప్ప తన నెత్తినే పెట్టుకున్నాడు అనమాట మహాశివుడు. అలాగే ఈయనున్నాడు ఇంకొక ఆయన ఎవరు అంటే అహోబల పండితుడు అనే పేరున్నటువంటి గాలి నరసయ్య శాస్త్రి గారు. పల్నాడు జిల్లా వినకొండ ప్రాంతీయుడైన కోకనకొండ కొండ గుహలలో తపస్సు చేసి లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యక్షం చేసుకొని ఆయనతో మాట్లాడి విద్యను పొందినటువంటి వాడు. నిరక్షర కుక్షి, అనాథ బాలుడు. మరి ఈయనకు అంత విద్య ఎలా వచ్చింది అంటే కేవలం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కృప వల్ల వచ్చింది. కాబట్టి అన్నీ ఉన్నాయి. గోకనకొండలో ఇప్పటికి కూడా ఈయన తపస్సు చేసినటువంటి గుహ అనేటువంటిది ఉంది. కాబట్టి ఆ గాలి వంశీయులు, మిగిలినటువంటి వాళ్ళు, ఆ గోకనకొండ ప్రాంతీయులు, అగ్రహారం ప్రాంతీయులు, వినకొండ ప్రాంతీయులు అందరూ కూడా ఆయన తపస్సు చేసినటువంటి ఆ గుహకి, ఆ స్థలాన్ని ఇప్పటికి కూడా ఉంది, శిథిలావస్థలో ఉంది. దాన్ని బాగు చేయించి ఆయన విగ్రహాన్ని తయారు చేసి పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మహాకవులు, పండితులు, దైవభక్తులు వాళ్ళ చరిత్ర అనేటువంటిది అంతరించకూడదు. వాళ్ళ చరిత్ర అంతరించిందంటే మనం అంతరించినట్లే లెక్క. కాబట్టి అటువంటి మహాకార్యానికి పూనుకుంటారు అని కోరుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా అటువంటి మహానుభావుల యొక్క చరిత్ర ఆచంద్రతారార్కం నిలబడే ఉండాలి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో గురువుగారు ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు చూడండి. కాబట్టి ఈయనను కూడా నడిచేటువంటి దేవుడు ఈయన. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు జీవించి ఉన్నటువంటి వాళ్ళల్లో నడిచేటువంటి దేవుడు, మాట్లాడేటువంటి జీవుడు అనటంలో అటువంటి సందేహం అనేటువంటిది లేదు. సాక్షాత్ జ్ఞాన ప్రసూనాంబతోటి ప్రతిరోజు కూడా కలలో ఆమెతో మాట్లాడుతూ ఉంటారు మహాశివుడితోటి. ఆయన కళలన్నీ కూడా ఉదయాన్నే చెప్తుంటాడు. మతాలకి కులాలకు అతీతంగా సృష్టి ఎలా ఏర్పడింది అనేటువంటి దాని గురించి చెప్తున్నాడు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి ఈయన్ను కూడా మీరు ఒకసారి దర్శించి తరించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో తమిళనాడులో జన్మించినటువంటి మహాభక్తుడు, మహాశివుణ్ణే వశం చేసుకున్నాడు, ఆయన్ని గురించి మలయాళ స్వామి అంటారు. ఆయన అందరూ కూడా మలయాళ స్వామి అంటున్నాడు. ఆయన గురించి రేపు చెప్పుకుందాం. ఈరోజు ప్రవచనకారుల యొక్క అవసరం అనేటువంటిది మన దేశానికి ఉంది. కారణం ఏంటంటే అజ్ఞానంతో మానవుడు
అన్యాయాలు అక్రమాలు ఎక్కువగా చేస్తున్నాడు అనమాట. అజ్ఞానంతో వాడికి ఆ అజ్ఞానాన్ని ఇచ్చింది ఆయనే, జ్ఞానాన్ని ఇచ్చింది ఆయనే. కాబట్టి అవి పోవాలి, కొంతైనా తగ్గాలి అన్నట్లయితే ప్రవచనకారుల యొక్క అవసరం అనేటువంటి భారతదేశానికి ఉంది. గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, తర్వాత శ్రీమన్నారాయణమూర్తి గారు, ఇటువంటి ప్రవచనకారులు ఎంతోమందిని కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. టీటీడీ వాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తయారు చేస్తూనే ఉన్నారు. చాలా కొంత ట్రైనింగ్ ఇచ్చి దేశ విదేశాలకు పంపిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి అటువంటి వాళ్ళు ఇంకా తయారవ్వాలి. ఆ విధంగా తయారైతేనే హిందూ దేశం ప్రపంచ దేశాలన్నింటిలో కూడా తలమానికంగా ఉంటుంది అనేటువంటి సందేహం అనేటువంటిది లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ మలయాళ స్వామి వారి యొక్క గొప్పతనాన్ని గురించి, ఆయన దైవశక్తిని గురించి మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అల్లాపంతుల రామమూర్తి, వరల్డ్ టీచర్. నమస్తే.